ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు మనోహరి. ఏంటి రణ్వీర్, అంజలి చుట్టూ అమర్ కట్టిన గోడను దాటి అంజలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నావా? అవును. ఏ అమర్ని దాటి అంజలిని చేరుకోవటానికి ఏదైనా మార్గం ఉందా? ఉందానా? ఈ మనోహరి అవకాశాల కోసం ఎదురు చూడదు రణ్వీర్, అవకాశం సృష్టించుకుంటుంది. నువ్వు కూడా అలా కూర్చుని ఆలోచించడం మానేసి అదే చెయ్యి. ఏంటి మనోహరి, నా పరిస్థితి చూసి నవ్వటానికి ఫోన్ చేశావా? కాదు, అంజలిని చంపడానికి నీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. ఏ ఇన్ఫర్మేషన్? ఇంట్లో చిత్ర వినోద్ల రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి నిండా జనాలు. ఇంట్లో వాళ్ళేమో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరిని పట్టించుకునేంత టైం ఉండదు. ఆ టైంలో నువ్వు అంజలి సంగతి చూసుకో, నేను ఆ బాగి సంగతి చూసుకుంటాను. ఏంటి మనోహరి, నన్ను స్కెచ్ వేయమని చెప్పి నాకు స్కెచ్ చేయటం లేదు కదా? ఏంటి రణ్వీర్, నా వల్ల నువ్వు అమర్కి దొరికిన నెక్స్ట్ సెకండ్ నా హిస్టరీ మొత్తం అమర్కి చెప్పేస్తావని నాకు తెలీదా? ఓ, అయితే భయం బానే ఉందన్నమాట. అయినా నువ్వు మర్చిపోయావు మనోహరి, ఇప్పుడు అమర్కి నేను శత్రువుని. తనకి నాకు మధ్య ఉన్న ఒకే ఒక్క సంబంధం దుర్గ మాత్రమే. దుర్గని నాకు తిరిగి ఇచ్చే వరకే నేను అమర్ చుట్టుపక్కల ఉండాలి, ఉంటాను. నీకు అమర్కి ఇంకొక సంబంధం కూడా ఉంది. ఎవరు? అంజలి. అంజలి అమర్ దగ్గరకు వెళ్ళి ఫంక్షన్కి నిన్ను కూడా పిలవమంటే అమర్కి నిన్ను పిలవడం తప్ప వేరే ఆప్షనే లేదు. సో అంజలితో అమర్ని అడిగేలా చేపిస్తాను. నువ్వు రెడీగా ఉండు. సరే, మరి బాగి నన్ను ఒక్కదానివే ఎలా చంపుతావు? ఇన్ని రోజులు దాని అక్క పక్కనుంది కాబట్టి కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు అది లేదు. దీన్ని నా నుంచి ఎవరు కాపాడలేరా. బాగిని ఎలా చంపాలో నేను చూసుకుంటాను, నువ్వు అంజలి గురించి చూసుకో. రాక్షసి, నేను లేనని నా కూతుర్ని చెల్లెల్ని చంపాలని ప్లాన్ చేస్తావా? వెళ్ళు, వెళ్ళి తలని గోడ కొట్టుకో. మను, గుప్తా గారు, ఏంటి నేను చెప్పింది ఇది జరగలేదు? మరచితివా బాలిక, తమరి శక్తులన్నీయు ఆ పుష్పములతోనే అంతర్ధానమైనవి. అయ్యో, చూసారా చిత్రగుప్త, అదెంత పని చేయబోతుందో. దాన్ని ఎలాగైనా ఆపాలి. అవును, ఆపి తీరవలను. అయ్యా చిత్రగుప్తుల వారు, తమర అభయహస్తము జాగ్రత్త సుమి, లేనిచో తమర అంగుళీకమును అవలేలగా తస్కరించును. అనుభవమున చెప్పుచుంటిని, అటు పిమ్మట మీ ఇష్టము. రాతోడ్, కూర్చో. పర్వాలేదు మిస్సమ్మా, నేను తర్వాత తింటాను. రాతోడ్ కూర్చో, పర్లేదు. మను, ఏంటిది? లోపల డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా ఎక్కడికి వచ్చి తింటున్నారేంటి? వీళ్ళకు ఒక పైత్యం ఉందిలే, ఫ్యామిలీ టైము అది ఇది అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఉంటారు. ఇలా ఎంతకాలం? ఎంతకాలం ఉండదులే, కంగారు పడుకో.
చిత్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ గురించి నువ్వే అడగాలి. అమ్మో, అందరూ ఉన్నారు మను. వినోద్ అడిగిస్తానులే. ఏదో ఒకటి చెయ్యి. చిత్ర, రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాం. వస్తున్నా. అమర్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు మనోహరి. అది చిత్ర వినోద్ల పెళ్లి కంగారుగా గుళ్ళో జరిగిపోయింది కదా. కంగారుగా ఏం జరిగిపోలేదమ్మా, తెలియకుండా జరిగిపోయింది. అదే అంకుల్, ఎవరూ లేకుండా జరిగిపోయింది కదా. కనీసం వాళ్ళకు రిసెప్షన్ పెట్టి అందరినీ పిలిచి చిత్రం ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. మంచి సలహా ఇచ్చావమ్మా. వచ్చిన వాళ్ళందరూ చెప్పకుండా చిన్న కొడుకు పెళ్ళెందుకు చేశామని అడిగితే నాకు చెప్తే కదా మీకు చెప్పడానికని చెప్తా. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటారమ్మా. మావయ్య, అయిందేదో అయిపోయింది. తప్పు చేశారో తెలుసుకున్నారు. దాని గురించి ఎందుకు మళ్ళీ గొడవ? తప్పేంటి బాగి? మేమేం తప్పు చేయలేదే. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఇందులో తప్పే ఉంది. ఏ వినోద్? అయ్యో చిత్ర, నేను అలా అనలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పైతే ముసుగు వేసుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు భాగి? ఇదంతా మనో చిత్ర వల్లే గుప్తా గారు. వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను. ఛా! ఏంటి బావగారు, ఏం మాట్లాడట్లేదు? మీరేమో అంత ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మా పెళ్ళెలానూ ఖర్చు లేకుండా జరిగిపోయింది. కనీసం రిసెప్షన్ అయినా చేయాలని మీకు అనిపించట్లేదా? వీళ్ళని బాలిక, శాంతింపుము. వారి పాపమును వారే అనుభవించెదరు.